హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి డౌట్ రేజ్ అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ ఈ కర్రీ ఇంతకు ముందు అప్లోడ్ చేసే ఉంది కదా, ఇంకెందుకు పెట్టింది అని చిన్న డౌట్ వచ్చే ఉండొచ్చు. కానీ తోటకూరలో చాలా వెరైటీస్ ఉంటాయి. అమర్నాథ్ లీవ్స్, రాజ్గిరా భాజీ అని మరాఠీలో, తోటకూర అని తెలుగులో, ఇలా వెరైటీగా పిలిచే ఈ ఆకుకూరని మనం ఎన్నో రకాలుగా కుక్ చేసుకోవచ్చు. ఇందులో వెరైటీగా ఎండుమిర్చితోని చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో పచ్చిమిర్చితోని చేశాను. సో దీనికి కావాల్సింది ఆనియన్స్, ఎండుమిర్చి, టమాటా, ఎల్లిపాయలు, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయి కొంచెం వేడెక్కగానే కర్రీకి సరిపోయేలాగా ఆయిల్ పోసుకుంటున్నాను. కర్రీలో నేను వాటర్ యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో చిటపటలాడినప్పుడు పొట్టు ఒలుచుకొని పెట్టుకున్న ఎల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతూ ఉన్న టైంలోనే ఎండుమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని మంచిగా అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఆనియన్స్, ఎండుమిర్చి ఫ్రై అవ్వగానే ఇందులోనే టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపోయేలాగా ఉప్పు, కారం, పసుపు ఇవి మూడు కూడా వేసుకొని మంచిగా ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసుకొని ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రాజ్గిరా భాజీ, తోటకూర, వీటన్నిటిని కూడా ఇంకొకసారి వాటర్లో యాడ్ చేసేసుకొని మంచిగా శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా మంచిగా పిండి ఇందులో వేసేసుకొని మిగతా తోటకూర మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. వీడియో క్లిప్ లో చూపించినట్టుగా ఈ తోటకూరని మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వగానే పైనుంచి మూత పెట్టుకొని సిమ్లో, మీడియం ఫ్లేమ్లో ఈ రెండిటి మధ్యలో మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పోతూ ఇది బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మేము దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవట్లే. సో మనకి ఆకుకూర నుంచి వచ్చే వాటర్తోనే మనం కూర మొత్తం చేసుకుంటున్నాం కాబట్టి కింద మాడనివ్వకుండా పైనుంచి మూత తీసేసి అప్పుడప్పుడు అట్లా కలుపుకుంటూ చెక్ చేస్తూ పోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా మూత తీసి చూస్తే ఈ రకంగా ఉంది. ఇంకొకసారి అటు ఇటు కలిపేసుకుంటున్నాను. నాకెందుకో ఇంకా పచ్చిగానే ఉంది అనిపించింది. అందుకోసమని ఇంకొంచెం సేపు ఉడికించుకోవడానికి పైనుంచి మూత పెట్టేసి సిమ్లో, మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నాం. మూత తెరిచి చూస్తే కర్రీ మాత్రం ఈ విధంగా ఉంది. ఒకసారి అటు ఇటు కలుపుకోవాలా, ఎందుకంటే కింద మాడనివ్వకుండా. నాకెందుకు ఇంకా కరెక్ట్గా కుక్కాలే అనిపించింది. పైనుంచి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల తర్వాత ఇంకొకసారి మూత తీసి చూస్తే కర్రీ మాత్రం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.